హాయ్ అండి. మిస్టర్ అరయన్ హస్బెండ్ పార్ట్ 14. కానీ తీవ్రమైన నీరసంతో ఆమెకు లేవటం కూడా సాధ్యపడలేదు. అది చూసిన అర్జున్ కొంచెం కోపంగా, ఒంట్లో ఏమాత్రం శక్తి లేదు కానీ మాటలకు మాత్రం కొదవే లేదు అంటూ ఆమె వైపుకు ఒక గంభీరమైన చూపు చూసి గది నుంచి కిందకి వెళ్ళిపోయాడు. కిందకి వచ్చి హేమ దగ్గరికి వెళ్ళి, అమ్మా, మీ కోడలికి మెలకు వచ్చింది, ఆమెకు తినడానికి ఏదైనా ఇస్తారా అని అడిగాడు. అంతలో భోజనం తీసుకుని హేమ గదిలోకి వచ్చింది. ఆమె ఆరోహి దగ్గరకు వచ్చి నుదుటిపై చేయి వేయగానే అర్జున్ అనుకున్న ఆరోహి ఇక ఆరోహి వెంటనే, సారీ, నా మాటల వల్ల నీ మనసుకు బాధ కలుగుంటే నన్ను క్షమించండి అంటూ కళ్ళు తెరిచింది. అర్జున్ అనుకుని ఎదురుగా భోజనం ప్లేట్ పట్టుకుని కూర్చుని హేమాను చూసి ఒక్కసారిగా సిగ్గుపడి, అత్తమ్మ, అది నేను ఆయన అనుకున్నాను అంటూ తల వంచుకుంది. హేమ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ, ఏంటమ్మా ఆరోహి, నిజంగా నువ్వేనా నా కోడలు? నేను ఇంకెవరిని చూడడం లేదుగా అంది. వెంటనే ఆరోహి సిగ్గుతో, అయ్యో అత్తమ్మ, మీరు కూడా అంటూ ముఖం దించుకుంది. దానికి హేమ నవ్వుతూ, అరే, నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? ఇంతకాలం భర్త కనిపిస్తే చాలు, మాట్లాడడం పక్కన పెడితే ఆయన ముఖం చూడడానికి భయపడే నువ్వు ఈ రోజు ఆయనతో ఇంత హాయిగా మాట్లాడుతూ ఉంటే నా మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా తల్లి. ఇలాగే నువ్వు అజ్జు ఇద్దరు ఒకటే వచ్చే ఏడాదిలోపు నా చేతికి ఒక మనవన్నో లేదా మనవరాలనో ఇస్తే చాలు అంది. ఆ మాటలు విన్న ఆరోహి ముఖం సిగ్గుతో మరింత ఎర్రబడిపోయింది. దానికి హేమ నవ్వుతూ, ఏంటమ్మా నీ బొగ్గులు ఎంత ఎర్రగా మారిపోయాయి? మా కోపిష్టి కొడుకు నేనెంత సిగ్గుపడేలా ఏం చేశాడు అని ఆట పట్టించింది. ఇక ఇలా మౌనంగా ఉంటే అత్తమ్మ ఇంకా ఆట పట్టిస్తూనే ఉంటుంది అనుకున్న ఆరోహి చిన్నపిల్లగా ముఖం పెట్టుకుని, అత్తమ్మ, చాలా ఆకలిగా ఉంది అని అంది. దానికి హేమ నవ్వుకుంటూ, అయ్యో నా బుద్ధి చూడమ్మా, నీకు భోజనం పెట్టడానికి వచ్చి నేనే కబుర్లు చెప్తూ కూర్చున్నాను అంది. ఇక వెంటనే ఆమె నుదుటిపై చెయ్యి వేసి చూసి, ఆరు, ఇప్పుడు ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? క్షమించమ్మా అని ప్రేమగా, ఇక ఆశుతో నిన్ను ఒక్కదాన్ని వదిలి నేను వెళ్ళకూడదు, నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళినందుకే చూడు ఈ రోజు నువ్వు ఇలా మంచం పట్టాల్సి వచ్చింది అంటూ హేమ బాధపడింది. ఆమె చేతిని పట్టుకున్న ఆరోహి మెల్లగా, అమ్మా, బాధపడకండి, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని మార్చలేం, తప్పంతా నాదే అమ్మా. మీరు రేఖ ఆంటీతో వెళ్ళేటప్పుడు నా పర్సు ఫోన్ మీ దగ్గర నుంచి తీసుకోవాల్సింది నేనే. ఆ విషయం మర్చిపోయి అక్కడే కూర్చోవడం నా తప్పే అంటూ ఆమె చేతిని తన కళ్ళకు ఆనించి ప్రేమగా పట్టుకుంది. అప్పుడే గదిలోకి వచ్చిన అర్జున్ అత్త కోడల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి అతని పెదవులపై తెలియకుండానే చిరునవ్వు విరిసింది. కానీ ఆ నవ్వుని చూసే అదృష్టం మాత్రం అత్త కోడలకు దక్కలేదు. వెంటనే ముఖాన్ని గంభీరంగా మార్చుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మా, మీ అత్త కోడళ్ళ డ్రామా అయిపోయి ఉంటే ముందు మీ కోడలికి ఏదైనా తినిపించండి, లేదంటే నేను నా పనులన్నీ పక్కన పెట్టి మీ కోడలికి సేవ చేస్తూ రేపు కూడా ఇంట్లోనే కూర్చోవలసి వస్తుంది అన్నాడు. అతని మాటలు విన్న హేమకు ఉదయం ఆరోహి స్పృహ తప్పి పడుకున్నప్పుడు అందరికంటే ఎక్కువగా ఆందోళన పడింది అర్జునేనని గుర్తొచ్చింది. ఇక వెంటనే నవ్వుకుంటూ, అయ్యో నా దొంగబ్బాయి, నిన్న ఆరోహి ఇంటికి రాలేదని ఎంత ఆందోళన పడ్డావో, ఆమె కోసం ఎంత వెతికావో, రాత్రంతా చిన్న పిల్లాడిలా ఆమెను ఎంత జాగ్రత్తగా చూసుకున్నావో, ఇప్పుడు మాత్రం ఆమెను సేవకు చేయటం వల్ల ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని నాటకం ఆడుతున్నావు. నీ మనసు కూడా ఆరోహి మంచితనానికి కరిగిపోయిందిరా. నీకే తెలియకుండా నీ హృదయం ఆమె వైపుకు మళ్ళీపోయింది. నువ్వు ఆమెను చూసే చూపులోనే అది స్పష్టంగా కనిపిస్తుంది అనుకుంటూ చిరునవ్వు నవ్వింది. హేమ మాటలు వింటున్న ఆరోహి ముఖం మాత్రం అర్జున్ చెప్పిన మాటలతో ఒక్కసారిగా మసకబారిపోయింది. ఆయన చెప్పింది నిజమే. ఇన్ని పెద్ద పెద్ద కంపెనీలు చూసుకునే ఆయన నా వల్ల ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. అయ్యో, నాకు ఎందుకు వెళ్ళేంత జ్వరం వచ్చిందో, నేను ఇలా మంచానికి పరిమితం అయిపోవడంతో ఆయన కూడా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అని బాధపడుతూ మౌనంగా తల వంచుకుంది. నేను ఇలా ఉండిపోతే నా ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. దాంతో ఆయనకు నా వల్ల ఎంత నష్టం కలుగుతుందో. మళ్ళీ నా పైన కోప్పడితే, అయ్యో అయ్యో, వద్దొద్దు, ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళేంత వరకు ఇక దాని గురించి అయినా మునపటిలా లేచి ఇంటి పనులన్నీ చూసుకోవాలి అని ఆరోహి మనసులోనే అనుకుంది. ఆరోహి, తీసుకో బంగారు, భోజనం చేయి అంటూ హేమ ప్లేట్ ని ఆమె చేతికి ఇచ్చింది. ఆరోహి ఆమె చేతిలో నుంచి ప్లేట్ తీసుకుని వణుకుతున్న చేతులతో తల వంచుకుని మౌనంగా తినడం ప్రారంభించింది. చాలా ఆకలిగా ఉండటంతో హేమ పెట్టిన భోజనం అంతా నిశ్శబ్దంగా పూర్తిగా తినేసింది. భోజనం అయిన తర్వాత ప్లేట్ తీసుకోవడానికి వచ్చిన హేమని చూసి,
అమ్మ పర్వాలేదు, నేనే కిందకు వస్తాను, ఇవ్వండి అని ఆరోహి చెప్పింది. హేమ వెంటనే, ఆరు, ఇప్పుడే జ్వరం తగ్గింది, ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకో అమ్మా, ప్రస్తుతానికి నువ్వు కిందకి రావటం లేదు. నీ ముఖం చూస్తేనే ఎంత నీరసంగా ఉందో అర్థమవుతుంది. మౌనంగా పడుకుని రెస్ట్ తీసుకో. కనీసం 2 రోజులు పూర్తిగా రెస్ట్ ఉండాలి. అలాగే 2 రోజులు కింద కూడా రావద్దు అని చెప్పి ప్లేట్ తీసుకుని కిందకి వెళ్ళిపోయింది. హేమ వెళ్ళిన తర్వాత అర్జున్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇక ఆమెను టాబ్లెట్ ఆమె చేతిలో పెట్టి నీళ్ళ గ్లాసును ముందుకు జరిపాడు. ఆరోహి ఒక్క మాట కూడా మాట్లాడకుండా టాబ్లెట్ వేసుకుని నెమ్మదిగా మంచంపై పడుకుంది. దుప్పటిని ముఖం వరకు కప్పుకుని మౌనంగా కళ్ళు మూసుకుంది. తాను చెప్పిన మాటల వల్ల ఆమె మనసు నొచ్చుకుందని అర్జున్ ఆమె ముఖం చూసి అర్థం చేసుకున్నాడు. తన మనసు నెమ్మదిగా ఆమె వైపుకు లాగబోతుందని తెలిసిన తన తండ్రి జ్ఞాపకాల నీడలో చిక్కుకుపోయిన అతనికి నిజమైన ప్రేమ అనే భావన ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కొద్దిసేపటికి అర్జున్ గాఢ నిద్రలోకి జారిపోయాడు. అతను పూర్తిగా నిద్రపోయాడని గమనించిన ఆరు మెల్లగా తన ముఖంపై ఉన్న దుప్పటిని కిందికి జార్చింది. ఆ పౌర్ణమి రాత్రి చంద్రుని వెన్నెల అతని ముఖంపై పడి అతని రూపాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. నిద్రలో ఉన్న అర్జున్ ముఖం ఎంతో ప్రశాంతంగా కనిపించింది. అతని ముఖాన్ని చూస్తూ ఆరోహి పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. ఇక ఇవాళ ముఖం ఇలా ప్రశాంతంగా కనిపించేది నిద్రలో ఉన్నప్పుడే అనుకుంటా. నిన్న రాత్రి ఆయన నన్ను చూసుకున్న తీరు చూస్తే ఆయనకు నా మీద కొంచెమైనా ప్రేమ ఉందేమో అనిపించింది. కానీ అప్పుడే ఆయన చెప్పిన మాటలు విన్నాక నిజంగా నా మనసుకి చాలా బాధేసింది. ఆయనకు నేను ఇష్టం లేకపోయినా ఆయన ప్రేమను బలవంతంగా కోరుకోవడం తప్పే. ఇక నుంచి వీలైనంత వరకు ఆయనకి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి అని అర్జున్ ముఖాన్ని చూస్తూ మనసులోనే అనుకుంటూ ఉన్న ఆరోహి ఇక అలా ఆలోచనలోనే నిద్రలోకి జారుకుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే ఆరోహికి మెలకువ వచ్చింది. సమయం చూసేసరికి 5:30 అయింది. లేచి డ్రెస్ తీసుకోవడానికి వెళ్ళగానే శరీరంలోని బాగా నీరసం ఉండడంతో తల తిరిగినట్టు అనిపించింది. కొద్దిసేపు అలాగే నిలబడి తేరుకున్న తర్వాత ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకు దిగింది. తలకు కూడా స్నానం చేయడంతో జుట్టు నుంచి ఇంకా నీళ్లు కారుతున్నాయి. తలకు టవల్ చుట్టుకుని ముగ్గు వేయడానికి బయటకు వెళ్ళింది. అప్పుడే నిద్రలేచిన ఆశమ్మామని చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ, అరే ఆరోహి, ఇదేం చేస్తున్నావమ్మా అంటూ ఆమె దగ్గరకు పరిగెత్తింది. ఆరోహి మాత్రం ప్రశాంతంగా ముగ్గు వేస్తూ, ఏమైంది ఆశమ్మ, ఎందుకంత కంగారు పడుతున్నావని అడిగింది. ఆశమ్మ ఆందోళనగా, ఏంటమ్మా ఇది ఆరు, నిన్న ఒంట్లో ప్రాణం లేనట్టు ఎంత జ్వరం వచ్చింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు, అప్పుడే ఇంత తెల్లవారుజామున లేవటం కాదు, తలకు కూడా మళ్ళీ స్నానం చేశావు, మళ్ళీ జ్వరం వస్తే మరి నీ భర్త ఎక్కడా, నేను నువ్వు ఇంటికి రాలేదని ఎంత ఆందోళన పడి ఎంత వెతికి నేను తీసుకొచ్చాడు, నీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా తల స్నానం చేయడానికి ఎలా ఒప్పుకున్నాడు అసలు ఆయన అర్జున్ బాబు, ఎక్కడున్నాడు అజ్జు అంటూ గట్టిగా పిలువబోయింది. అంతలోనే భయపడిపోయిన ఆరోహి వెంటనే లేచి నిలబడి, ఆశమ్మ ప్లీజ్ పిలవకండి, నేను లేచానని ఆయనకి తెలియదు, ఆయన ఇంకా నిద్రలోనే ఉన్నారు అంది. వాళ్ళ మాటలు గట్టిగా వినిపించడంతో హేమకి కూడా మెలకు వచ్చింది. గది నుంచి బయటకు వచ్చి, ఆశ ఏమైంది అంటూ అక్కడికి వచ్చింది. ఎదురుగా తలస్నానం చేసి టవల్ చుట్టుకుని నిలబడి ఉన్న ఆరుని చూసి ఆశ్చర్యపడి, ఆరోహి ఇదేంటమ్మా, నిన్న రాత్రంతా అంత జ్వరంతో బాధపడ్డావు, నువ్వే కదా రాత్రంతా జ్వరంతో అంత బాధపడినా ఇంత తెల్లవారుజామునే లేచి పైగా తలకు కూడా స్నానం చేసావా, ఇంత త్వరగా లేవమని నీకెవరు చెప్పారు, ముందురా అంటూ హేమ ఆమె చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది. ఏమో ఈ అమ్మాయి ఒక్క మాట చెప్పినా వినదు అని అంటూనే హెయిర్ డ్రైర్ తీసుకుని ఆరోహి తలకు చుట్టుకున్న టవల్ తీసి ఆమె జుట్టును పూర్తిగా ఆరబెట్టింది. ఆరోహి చిన్నపిల్లల ముఖం పెట్టుకుని, అత్తమ్మ ఇప్పుడు నాకు బానే ఉంది, మీరు ఇలా ముఖం మార్చుకుని ఉంటే నాకు ఏడుపు వస్తుంది అంది. హేమ చిరునవ్వుతో, చేయాల్సినంత చేసి తర్వాత ఇలా బుజ్జగించడం మాత్రం బాగా నేర్చుకున్నావు, నువ్వు ఈ రోజు తల స్నానం చేసావని మా కోపిష్టి అర్జున్కి తెలిస్తే ఇక చూడు అని అంది. అర్జున్ పేరు వినగానే ఆరోహి చేతులు కాళ్ళు తెలియకుండానే వణకడం మొదలైనాయి. వెంటనే హేమ వైపుకు తిరిగిన ఆరోహి ఆమె చేతిని పట్టుకుని, అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, ఆయనకు చెప్పొద్దు, నేను నా వల్ల ఆఫీస్కి వెళ్ళలేదని అప్పటికే నాపై కోపంగా ఉంటారు, ఇప్పుడు ఈ విషయం కూడా చెప్తే ఆయన కోపం ఇంకా పెరుగుతుంది అత్తమ్మ ప్లీజ్ అంటూ చిన్నపిల్లలా వేడుకుంది. ఆమెని చూసి నవ్విన హేమ, ఇంకెంతకాలం అతనికి భయపడి అతనికి దూరంగా ఉంటావు ఆరోహి, ఒక్కసారైనా అతనికి ఎదురుపడి నిలబడి చూడు, అప్పుడు నువ్వు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, నీ మాటే వింటాడు అంది. అయ్యో అత్తమ్మ, నేను ఆయనకి ఎదురు తిరగాల, అది నా వల్ల కాదు, ఆయన ముఖం చూసినా చాలు నా చేతు కాళ్ళు వణకడం మొదలవుతుంది, అలాంటిది నేను ఆయనకి ఎలా, లేదు లేదత్తమ్మ అంటూ తలదించుకుంది. ఆమె తలపై మెల్లగా మొట్టికాయ వేసిన హేమ,
అయ్యో, ఎంత మంచి కోడల్ని చూశానో. ఆ కోపిష్టి కొడుక్కి కోపం తగ్గించి సన్యాసిలా తిరుగుతున్న వాడిని సంసారి చేస్తావనుకున్నా. కానీ నేను చూస్తే పులి కనిపించిన జింకలా భయపడి పారిపోతున్నావు. ఇక ఇలా అతనికి భయపడుతూనే ఉంటే మీ ఇద్దరిని చూసి నేను అమ్మమ్మ అయ్యే రోజు ఎప్పుడొస్తుంది అని నవ్వుతూ అడిగింది. ఆ మాటలు విన్న ఆరోహి సిగ్గుతో ముఖం ఎర్రబడిపోయింది. పోండత్తమ్మ అంటూ ఆమె గుండెలపై తలను వానించింది. ఉదయం మెల్లగా కళ్ళు తెరిచిన అర్జున్ పక్కకు తిరిగి ఆరోహి వైపుకి చూడగా అప్పటికే ఆమె మంచంపై లేకపోవటం కనిపించింది. ఏంటిది, ఇంత తొందరగా లేచిందా? రాత్రి అంతా అంత జ్వరంతో బాధపడింది. కాస్త జ్వరం తగ్గిందని మళ్ళీ పనుల్లో పడిపోయిందేమో. 2 రోజులు రెస్ట్ తీసుకోవాల్సింది పోయి అప్పుడే పని మొదలు పెట్టిందా? ఈసారి చూస్తాను. 2 రోజులు గదుల నుంచి బయటికే రానివ్వను, అప్పుడు బుద్ధి వస్తుంది అని మనసులో అనుకుంటూ ఆరోహిని వెతుక్కుంటూ కిందకి దిగాడు. ఎదురుగా కనిపించిన ఆశాని చూసి ఆరోహి ఎక్కడుంది అని అడిగాడు. బాబు, ఆరోహి హేమ అమ్మగారి గదిలో ఉంది అని ఆశ చెప్పింది. అక్కడేం చేస్తుంది అని అర్జున్ అడిగాడు. అక్కడ ఏం చేస్తుందని అడుగుతూ ఆరోహిని వెతుక్కుంటూ గదిలోకి వచ్చిన అర్జున్ కళ్ళ ముందు కనిపించిన దృశ్యం అతన్ని క్షణం నిలిచిపోయేలా చేసింది. అత్త కోడళ్ళు ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. హేమ ప్రేమగా కూతురిలో ఆరోహి జుట్టును తుడుస్తూ ఉండగా ఆరోహి కూడా ఆమె మాటలకు నవ్వుతూ కూర్చుంది. ఆ దృశ్యం చూసిన అర్జున్ కు వాళ్ళ అత్త కోడల్లా కాకుండా తల్లి కూతుర్లా కనిపించారు. చేతులు కట్టుకుని అలాగే నిలబడి చూస్తూ ఉండగా చివరికి హేమ తన కోడలికి తనకి ఎదురుగా నిలబడమని చెప్పడం అతనికి చెవున పడింది. అయ్యో, ఇదేంటి, అమ్మాయి తన దగ్గర ఇలా నేర్పిస్తుందా అని నోటి మీద వేలు వేసుకున్నాడు అర్జున్. అందరి ఇళ్లలో అత్త కోడలిపై, కోడలు అత్తపై, కొడుకు లేదా భర్త దగ్గర ఒకరి గురించి ఒకరు ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఒకరిని చూస్తే మరొకరికి పడదు. కానీ మా ఇంట్లో మాత్రం అంతా తలకిందులే. అత్త కోడలికి నా కొడుకుని ఎలా కంట్రోల్లో పెట్టాలో చెప్తుంది. ముందు అమ్మకు టీవీలో వచ్చే సీరియల్ చూపించాలి, అందులో అత్త కోడలు ఎలా ఉంటారో తెలుస్తుంది. అదృష్టం ఈ అమ్మాయిది, ఇంకా ఒప్పుకోలేదు. లేకపోతే నాకైతే పని అయిపోయేది. నేను చూసినంతలో ఎంతమంది అమ్మాయిలు కావాలనే దగ్గరై మాట్లాడడానికి వస్తారు. ఇంకొందరు వద్దన్న అంటు పెట్టుకుని తిరుగుతారు. నా దగ్గరే మంగళహారతి కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ నేను చూసేంతలోపే నన్ను చూస్తే ఏదో వేరే గ్రహం నుంచి వచ్చిన ప్రాణిని చూసినట్టు భయపడి వణికేది మాత్రం ఈ ఒకతే. ఇక విచిత్రంగా ఇంతకు ముందు ఇంటికి రాగానే నేరుగా నా గదిలోకి వెళ్ళిపోయే నేను ఇప్పుడు ఇంట్లో అడుగు పెట్టగానే ముందుగా నా కళ్ళు వెతికేది ఆమెని, ఎక్కువగా కనిపించేది వంటగదిని అని తనలో తానే అనుకుంటూ నిలబడ్డాడు. అప్పటికి అత్త కోడలు నవ్వుకుంటూ బయటకు వస్తున్న శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా తేరుకున్న అర్జున్ వెంటనే అక్కడి నుండి జారుకున్నాడు. హేమను ఎలాగో ఒప్పించి వంటగదిలోకి వచ్చిన ఆరు అందరికీ టిఫిన్ తయారు చేయటం ప్రారంభించింది. అప్పుడే తన గది నుంచి బయటకు వచ్చిన నిత్యను ఆరోహి వంటగదిలో కనిపించింది. మరి చూద్దాం ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లోనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.